నమస్కారం సార్. నమస్కారం. సార్, ప్రస్తుతం మీరు చూసినట్లయితే మిర్చి యాడ్కి జగన్ వచ్చున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఎన్నో ఏళ్ళుగా 5 ఏళ్ల పాలనలో అక్కడే ఉన్నారు. ఏనాడు వచ్చింది లేదు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర పడుతుందనంగా ఇటు రావడం జరిగిందా, లేదా ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన నిన్న గుంటూరు మొన్న ఎందుకు వచ్చాడనేది ప్రజలు ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే గుంటూరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మిర్చి యార్డు సందర్శించిన పాపాన పోలేదు. ఒక్కరోజు కూడా ఆ రోజున రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు, గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ఉద్యమాలు చేశారు. అయినా కానీ దాని మీద ఒక్కనాడు కూడా మీటింగ్ పెట్టిన పాపం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో క్యాబినెట్ మీటింగ్లో కానీ చర్చించిన పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రతిపక్ష నాయకుడుగా మరి మొన్న గుంటూరు రావటం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు మిర్చి యార్డ్లో 10,000 రూపాయల గిట్టుబాటు ధర మార్కెట్ రేటు రైతులకి వస్తూ ఉంటే ఆయన 7,000 రూపాయలకి జీవో ఇవ్వటం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి! మరి ఇదంతా మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ రోజున చూస్తే గుంటూరులో మిర్చి యార్డ్లో రైతులకి ఎక్కడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి అంటూ ఏమీ లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం విపరీతంగా పంట వేయటం, మరి విపరీతంగా ఆ సాగుబడి రావటం ఇవంతా జరిగింది. ఎంత జరిగినా కానీ ఈరోజు కూడా మిర్చి యార్డుకి 1,50,000 క్వింటాలు ప్రతిరోజు సరుకు వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ఇది మన ఆంధ్ర ప్రాంతంలో నుంచి రాయలసీమ, మరి ఉత్తరాంధ్ర కోస్టలు, మరి ఈ ప్రాంతాల నుంచి పంట వస్తుంది. ఇది కాక మళ్ళీ తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పంట వస్తుంది. కొద్దో గొప్ప కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంది సరుకు అంతా. మరి ఎక్కడా రైతుల దగ్గర ఎక్కడా ఇప్పటిదాకా ఏమీ లేదు. ఈరోజు కూడా ఒక క్వింటా 10,000 నుంచి 14,000 వరకు వివిధ రకాల రేట్లు రైతులు పొందుతున్నారు. గిట్టుబాటు ధరలు 10,000 నుంచి అంటే ఒక రకం 10,000 ఉంటే మరి ఇంకొక రకం 11,000, 12,000, ఇంకో రకం 13,000, బాగా మంచి క్వాలిటీ ఉన్న మిర్చి 14,000 ఈరోజు ధర పలుకుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు? ఆయనకు అసలు కనీసం బుర్ర ఉందా? కనీసం పనిచేస్తుందా? తలకాయ మైండ్ అన్న పనిచేస్తుందా? కనీసం రివ్యూ అన్న చేసుకున్నాడా? అసలు ఏ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఏ రైతులకు కష్టాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రిగా రివ్యూ చేసిన పాపాన లేదు, ప్రతిపక్ష నేతగా కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదు. సార్, ఇప్పుడు సార్ వచ్చినందుకు ఏమన్నా లబ్ధి పొందుతారా మిర్చి యార్డ్ జనాలు? అసలు నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉందంటే ఎన్నికల కోడ్ అనేది ఇక్కడ మనకి గుంటూరు కృష్ణా జిల్లా శాసన మండలి ఎన్నికలు, గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ శాసన మండలి ఎన్నికల్లో కోడ్ అనేది ఒకటి ఉంటుంది. అది అధికార పార్టీ నేతలకైనా ప్రతిపక్ష నేతలకైనా ఒకటే కోడ్, నిబంధన, ఎన్నికల నియమాలని పాటించాలి. అదేమీ పాటించకుండా ఎన్నికల సంఘం కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చినా సరే మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది ఈ ప్రాంతం అంతా, మీరు రాకూడదు, ఇది ప్రచారంలో ఒక భాగంగా ఉంటుంది అని చెప్పి ఇచ్చేసినా కూడా అతను ఎలక్షన్ కమిషన్ అయితే నాకేంటి, భారత ప్రభుత్వం అయితే నాకేంటి, ఎవడైతే నాకేంటి, నాకెందుకు, నేను చేయాల్సింది చేస్తా అనే స్థితిలో ఉన్నాడు. మరి ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో తెలియదు. మరి ఎన్నికల ద్వారానే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ నిన్న మరలా గందరగోళం చేసి చివరికి మిర్చి టిక్కీలు దొంగతనాలు జరిగినాయి.
ఈయన పక్కన ఉండే అనుచరులు మిర్చి బస్తాలు రైతులు పాపం ఎక్కడి నుంచో వాళ్ళు ఆరుగాలం పండించి మళ్ళీ వాళ్ళ కాయ కష్టం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆ పొలాల్లో పడి వాటిని పెంచి మొక్కల్ని మరి విత్తనాలు వేసి వాటి మొక్కలు వచ్చి వాటికి పువ్వులు వచ్చి కాయలు వచ్చి వాటిని ఎండబెట్టి వాటిని చివరికి బస్తాలు కట్టుకొని వెహికల్స్లో మరి గుంటూరు మిర్చి యార్డ్ దాకా దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తే చివరికి నీ రాజకీయ ప్రోగ్రాం కోసం మిర్చి యార్డ్లో ఒక షో ప్రోగ్రాం కోసం వచ్చి నీ పక్కనుండే అనుచరులు మిర్చి టిక్కీలు కాజేశారంటే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పోయినాయని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది. దీని మీద పోలీసు విచారణ జరుగుతుంది. మిర్చి టిక్కీలు కాజేయటం ఏందయ్యా నీ పక్కన వచ్చిన వాళ్ళు? ఎంత దారుణమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీ పక్కన మంచివాళ్ళు ఎవరూ ఉండరా? దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులు, మరి రేపిస్టులు, ఇట్లాంటి వాళ్ళేనా నీ పక్కన ఉండేది? కనీసం మంచి వాళ్ళని పెట్టుకొని తిరగలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నామంటే రాష్ట్రం మొత్తం నవ్వుకుంటుంది. నీ పర్యటనకు వస్తే పాపం రైతులు గిట్టుబాటు ధర దేవుడెరుగో బాబు, మా మిర్చి టిక్కీలు కాజేశారని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు. అసలు రైతులకే లేనికి అడగని గిట్టుబాటు ధర కోసం నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళ టిక్కీలు కాజేసే విధంగా చేసావంటే నువ్వెంత దారుణమైన పరిస్థితిలో ఒక ప్రతిపక్ష నేతగా ప్రవర్తిస్తున్నావో గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు కళ్ళు తెరిచి రైతులకి ఏమి కావాలి, ఏ రైతులకి ఏం కావాలో ముందు తెలుసుకోండి. అసలు మిర్చిలో ఎన్ని రకాలు ఉన్నాయో మీకేమైనా తెలుసా? మిర్చి పంట ఎక్కడ పండుతుందో, ఏ రాష్ట్రంలో పండుతుందో తెలుసా? అసలు ఈ మిర్చి యార్డ్ అనేది ఎందుకు ఇక్కడ ఉన్నదో, స్పైసెస్ బోర్డు అనేది ఇక్కడ ఎందుకు ఉందో, మిర్చి బోర్డు అని ఎందుకు ఉన్నదో, భారత ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసిందో మీకేమైనా తెలుసా? కనీసం వీటి మీద మీకేమైనా అవగాహన ఉందా? ఒక ముఖ్యమంత్రిగా కనీసం మీ పక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పే పరిస్థితుల్లో అన్నా ఉన్నారా? మరి మీకు ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానలు, మీకు ఒక జర్నలిస్టు, మరి ఒక పనిచేసే బృందం ఒకటి, మీ సొంత బృందం, జీతాలు ఇచ్చే బృందం ఉంది. కనీసం వీళ్ళైనా మీ దృష్టికి ఏ రోజైనా తీసుకొచ్చారా? నిన్న చూస్తే మీరు ఒక పక్కన గిట్టుబాటు ధర కోసం అని వస్తే మీ 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 సొంత ధర్మపత్ని భార్య గారు అసలు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిర్చి పంట బాగా ఎక్కువ అయింది. దేనికంటే చైనా, థాయిలాండు, మరి ఆసియా ఖండంలో కొన్ని దేశాలు విపరీతంగా అక్కడ మిర్చి పండిస్తున్నారు. అందువల్ల మిర్చికి గిట్టుబాటు ధర రైతులకి రావట్లేదని చెప్పి మీ భార్య గారు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో, సాక్షి డిజిటల్ మీడియాలో స్వయంగా ఒక పక్కనేమో నువ్వు గిట్టుబాటు ధర కావాలంటున్నావు, ఒక పక్కేమో మీ భార్య గారేమో ఇవి అక్కడ చైనాలో బాగా ఎక్కువ ఇదైనవి పంట పండిస్తున్నారు, అందువల్ల ఇక్కడ మనకి రేటు రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏంటి అసలు మీరిద్దరు భార్యాభర్తల మధ్య ఇంత వైరుధ్యం ఉంటే అసలు ఇంకా మీరు గిట్టుబాటు ధరల కోసం వచ్చి రైతులు టిక్కీలు కాజేయటం ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ అనుచరులు? ఎంత దారుణమైన పరిస్థితి, సిగ్గుమాలిన పని ఇది, చాలా సిగ్గుమాలిన చర్య, చేష్టలు కూడా. అది మళ్ళా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉంటే మళ్ళా పోలీసుల మీద, ప్రభుత్వం మీద కుంటి సాకులు చెప్తూ మరి హెచ్చరికలు జారీ చేస్తాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాకు కనీసం రక్షణ కల్పించలేదని. అసలు నీకు రక్షణ అనే, నీకు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఎంత రక్షణ కల్పించాలో అంత మరి కూటమి ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కల్పిస్తూనే ఉంది. మొన్న నువ్వు గుంటూరు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎంత సెక్యూరిటీ ఉండాలో అంత సెక్యూరిటీ ఉంటుంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ముందర ఒక 10 వాహనాలు, మీ వెనకాల ఒక 10 వాహనాలు, చివర ఒక అంబులెన్సు, ఇవన్నీ పెట్టుకు తిరగటానికి మీరు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని నేత. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. మరి అప్పుడు మీరు ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక శాసనసభ్యుడిగా మీరు అక్కడికి వచ్చారు. ప్రతిపక్ష నేతకి ఎంత కల్పించాలో ప్రభుత్వం అట్లానే కల్పిస్తుంది. కానీ మీరు శాసనసభ్యుడిగానే మరి చట్ట ప్రకారం ఈరోజు మీరు ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా లేకున్నప్పుడు, మరి కూటమి ప్రభుత్వం అయినా కానీ మిమ్మల్ని ప్రతిపక్ష నేతగానే గుర్తించి మీకు ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో అంతా సెక్యూరిటీ ఇస్తుంది.
మీరు ఏదైతే గత ప్రభుత్వంలో మీకు తాబేదారులుగా పనిచేసిన పోలీస్ శాఖ అధికారులే మరి ఈ రోజున మీకు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. మీరు వాళ్ళని మీకు చేత అయితే పోలీస్ అధికారులని ప్రశ్నించండి, ఏంటి నాకు సెక్యూరిటీ తగ్గిందని. వాళ్ళు చెప్తారు ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఎంతమందిని కేటాయిస్తారో. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారని అనుకుంటున్నారు ఎప్పటికీ. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి ఇప్పటిదాకా రాలేదు. మీరు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు మీకు. అయినా కానీ మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ మీకు రక్షణ కల్పిస్తుంది. మరి ఇప్పటికైనా మీరు ఆ భ్రమల్లో నుంచి బయటపడి, నేను ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగానే పరిమితమై ఉన్నాను, నన్ను ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు, మరి నేను ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద రోడ్ల మీదకి వచ్చి పోరాడాలి, బెంగళూరు ప్యాలెస్ను వదిలేసి ఇక్కడ వచ్చి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడాలని చెప్పి మీకు ఆ దృక్పథం మీ మనసులో ఉంటే మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు. అట్లా కాకుండా మీరేదో బెంగళూరు నుంచి ఒక సైట్ సీయింగ్కి వచ్చినట్టు, ఒక ఎక్స్కర్షన్కి వచ్చినట్టు, విహారయాత్రకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళా తుర్రున విమానం ఎక్కిపోతూ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు. ప్రభుత్వం గుర్తించినా కానీ ప్రజలు గుర్తించే స్థితిలో లేరు. సార్, ప్రజలు రేపు వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు జగన్ గారు వచ్చినందుకు ఆయనకి ఏమన్నా మంచి రివ్యూ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారా? అసలు ప్రజలు రివ్యూ ఆల్రెడీ 8 నెలల క్రితం రివ్యూ ఇచ్చారు ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు 175 నియోజకవర్గాలకి 11 సీట్లకే పరిమితం చేస్తూ రివ్యూ ఇవ్వటం జరిగింది. ఇంతకన్నా ఇంకా రివ్యూ ఇచ్చేది ఏముంది? ఇంకా ఆయన 8 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మీద ఎలాంటి బురద జల్లాలో, ప్రజలకి ఇంకా అబద్ధాలు చెబుతూ ఎట్లా పబ్బం గడుపుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద ఎట్లా బురద జల్లి ప్రజలకి అబద్ధాలు చెప్పి అబద్ధాల ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మీ అబద్ధాలని నమ్మే స్థితిలో ఇంక ఉండరు. భవిష్యత్తులో కూడా మీరు చెప్పే మాటలు నమ్మే స్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ప్రజలు పూర్తిగా టీడీపీ వైపే ఉంటారని చెప్పి అనుకుంటున్నారా? ప్రజలకి మంచి చేసే ప్రభుత్వానికే ప్రజలు అండగా ఉంటారు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం, అది తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, లేకపోతే ఇంకో జగన్ ప్రభుత్వం అయినా, లేకపోతే ఇంకో ప్రభుత్వం అయినా, మన తెలుగు ప్రజలు తెలుగు ఓటర్లు చాలా తెలివిగలవాళ్ళు. రాష్ట్ర రాజకీయాల్ని పిన్ పాయింట్ పెట్టి దేశ రాజకీయాల్ని మార్చే స్థితిలో తెలుగు ప్రజలు ఉంటారు. అది తెలంగాణ అవనేయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవనేయండి. ఈ రోజున చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ఉండే పనులే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసినా, ఇప్పుడు చేస్తున్నా, అట్లానే చేస్తుంది. ఇప్పుడు కూటమి పవన్ కళ్యాణ్ గారి అండ, అట్లానే బీజేపీ అండతో ఇంకా మెరుగైన సేవలు ప్రభుత్వం ద్వారా అందించాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తీవ్ర స్థాయిలో వాళ్ళు ప్రభుత్వ అధికారులతో, ప్రజలతో మమేకమవుతూ ప్రజలకి ఏమి కావాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలేంటి అనే అంశాల మీద వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళు ప్రభుత్వ పాలన చేపడుతున్నారు. ప్రజల్లో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగానే నిలబడి ఉంటారు. రైతుల కోసం జగన్ పూర్తి చేయలేని పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నది, చూస్తున్నది, దానికి బడ్జెట్ కేటాయిస్తూ వస్తున్నది. రాష్ట్ర విభజన అప్పటి నుంచి జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనేది జరుగుతూ వస్తుంది. అయితే
ఎప్పుడైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వచ్చిందో, పోలవరం రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ఎక్కడ దాకా తెలంగాణ ఆంధ్రాకి హద్దులు ఉన్నాయో కొన్ని గ్రామాలని 33 గ్రామాలని మరి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ మరి విభజన చట్టంలో తీసుకొస్తూ ఇచ్చేసిందో నిధులు ఇస్తూ ఇవ్వటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 2014 నుంచి 19 కాలంలో 70% పోలవరం పనులు పూర్తి చేయడం జరిగింది. 70%. వాటికి సంబంధించిన అన్ని సిల్ట్లు వేయటం, మరి వాటి ఎత్తు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేయటం, వాటికి గేట్లు పెట్టడం, మరి వాటికి సంబంధించిన వాటర్ని ఈ కట్టుబడి కోసం పక్కకి తరలించటం, వాటికి టేల్ పాండ్ అనేది అది కట్టడం, ఇవన్నీ జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 14 నుంచి 24 వరకు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన మొక్కుబడికే పరిమితమైంది. ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు నీటిపారుదల అంశానికి సంబంధించిన కనీస అవగాహన లేని మంత్రిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఆయన మంత్రిని చేయటం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబు అని చెప్పి, ఆంబోతు రాంబాబు అంటారు ఆయన్ని తీసుకొచ్చి మంత్రిని చేయటం జరిగింది. వీళ్ళకి కనీస అవగాహనే లేదు నీటిపారుదల అంశాల మీద. అసలు నీరు ఎట్నుంచి వస్తుంది, వాటిని రైతులకి కాలువల్లో ఎలా పంపించాలి, ఎక్కడ ప్రాజెక్టుకి ఎత్తు కావాలి, ఎక్కడ ఎంత సిల్టు ఇచ్చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళకి కనీస అవగాహన లేదు. ఇంజనీర్లు చెప్తున్నా కానీ వినిపించుకునే పరిస్థితి లేదు. అంతా కమిషన్ల కోసం వాళ్ళంతా దాన్ని రివర్స్ ప్రాజెక్టుగా దాన్ని చేస్తే చివరికి అవంతా కొట్టుకుపోవటం, ఆ కొట్టుకుపోయిన దాన్ని మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఇచ్చేసి దాదాపు ఒక 1600 కోట్లు ఎంతో దానికి కింద వేయటం జరిగితే అది దాదాపు సుమారు అదంతా జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని కాపాడలేక, దానికి భద్రత కల్పించక కొట్టుకుపోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి నిపుణులను పిలిపించి, సైంటిస్టులను పిలిపించి దానికి ఏం చేయాలి, దాన్ని ఏం చేస్తే కొట్టుకుపోకుండా ఉంటుంది అని చెప్పి మరి ఆయన ఇప్పటికే నిపుణులను తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ ప్రారంభించటం, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో నిధులు విడుదల చేయటం, మోడీ గారి ప్రభుత్వం మరి ఇవన్నీ కలిసి వచ్చి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఇంకొక 6-7 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనేది మాకున్న నమ్మకం. మ్యాక్సిమం ఈ లోపలే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేంద్రం నిధులు ఇస్తే త్వరితగతిన పూర్తి చేసే పరిస్థితులు కూడా ఉండవచ్చు. సార్, రాజధాని సంగతి ఏంటి సార్? మరి రాజధాని నిర్మాణాలు అనేది మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి రాజధాని లేకుండా లేదు, ఏ దేశానికి రాజధాని లేకుండా లేదు. కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని సమయంలో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్క పిలుపు మేరకు మరి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు 33,000 ఎకరాలు మరి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వటం, వారికి ఇవ్వాల్సిన కాంపన్సేషను రైతులకు అందించటం, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు అవి కొన్ని అందజేయటం జరిగింది 2014 నుంచి 19 దాకా. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ రాజధాని ఇక్కడ డెవలప్ అయితే ఒక్క కమ్మ సామాజిక వర్గం డెవలప్ అవుతుంది, కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేయాలి అని చెప్పి ఒక దుగ్ధతో
ఒక ఒక విష బీజం నాటడం జరిగింది 5 సంవత్సరాల పాటు. అసలు అక్కడ ఆ రాజధాని ఇచ్చిన 33,000 ఎకరాల రైతుల్లో కమ్మాస్ ఉంది ఒక 40%. మిగతా 60% మిగిలిన కులాలు ఉన్నాయి. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మరి కాపులు, తదితర కులాలన్నీ ఉండటం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గాన్ని తొక్కివేయాలి, తొక్కివేస్తే చంద్రబాబు గారిని తొక్కేసినట్లే అని చెప్పి ఒక రాక్షసానందం, రాక్షస క్రీడ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరించి 5 సంవత్సరాల పాటు దాన్ని పాడుపెట్టడం జరిగింది. రైతులు దాదాపు 2.5 సంవత్సరాల పాటు దాని మీద ఉద్యమం చేయటం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు ఉద్యమం చేస్తున్న అమరావతి రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల మీద కర్కశంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. పోలీసులతో ఆడవాళ్ళని రోడ్ల మీద ఈడ్చి కొట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. రైతుల్ని, దళిత రైతుల్ని కూడా మరి ఎస్సీ రైతుల మీదే ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టిన ఘనత కూడా ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో, అసలు ఏమి చేస్తున్నాడో ఆలోచించలేని స్థితిలో అతను ప్రవర్తించి రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పెట్టని దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇటుక పెట్టకపోగా ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సెక్రటరియట్లో కూర్చోవటం, అసెంబ్లీలో కూర్చొని ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు. అసలు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దమ్ముంటే ఇంకో అసెంబ్లీ కట్టి చూపించి నీ ప్రభుత్వంలో అక్కడ కూర్చొని ఇదిగో ఇది నేను కట్టాను అని చెప్పొచ్చుగా. అది చెప్పకుండా రాజధానిని బొత్స సత్యనారాయణతో అది శ్మశానం అని చెప్పియటం, ఇంకోళ్ళతో అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పియటం, ఇట్లాంటి అన్ని సిగ్గుమాలిన పనులు చేసి ఇంకా ప్రజల్లో నీ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి గమనించి లాస్ట్ 1.5 సంవత్సరంన్నర 2 ఏళ్లలో 3 రాజధానులని చెప్పే పాట ఎత్తుకున్నాడు. 3 రాజధానులు. కనీసం ఎక్కడైనా ఒక ఇటుక కట్టావు? ఒక ఇటుక పెట్టి కనీసం సిమెంట్ వేసావు? ఎక్కడ కట్టావు 3 రాజధానులు? ఒకటి న్యాయ రాజధాని అన్నావు, ఒకటి ఆర్థిక రాజధాని అన్నావు, ఒకటి వ్యవసాయ రాజధాని అన్నావు. ఎక్కడన్నా అసలు నీ శిలాఫలకం అనేది ఈ 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క శిలాఫలకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఒక్క శిలాఫలకం, ఇదిగో ఇది న్యాయ రాజధాని శిలాఫలకం, ఇదిగో ఇది ఆర్థిక రాజధాని శిలాఫలకం, ఇది వ్యవసాయ రాజధాని శిలాఫలకం అని ఎక్కడైనా పెట్టావా? ఏమీ పెట్టకుండా ప్రజల్ని మాయ చేసి 3 ప్రాంతాల్లో వైషమ్యాల్ని రెచ్చగొట్టేందుకోసం ప్రయత్నం చేస్తే ప్రజలంత పిచ్చోళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే నీకు ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఈ 3 రాజధాని, నువ్వు అనుకున్నదైతే ఏ 3 రాజధానులు అయితే అనుకున్నావో ఆ 3 రాజధానులు సంబంధించిన రాష్ట్రాల ప్రజలందరూ నీకు 11 సీట్లకి పరిమితం చేశారు. అంటే యావరేజ్ను చూసుకుంటే కనీసం 3 సీట్లు ఒక్కొక్క ప్రాంతంలో నీకు ఇవ్వటం జరిగింది. ఇది నీ దౌర్భాగ్య స్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా మీరు మారండి. మీరు రాజకీయాలకి పనికిరారు. మీరు ఏదన్నా ఉంటే వ్యాపారాలు లేకపోతే రౌడీ రాజకీయాలు చేయటానికి పనికొస్తారు తప్పితే ప్రజలకి చేసే సేవా రాజకీయాల్లో మీరెక్కడా మీకు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు మీ గురించి ఫస్ట్ తెలియక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వంగి వంగి నమస్కారాలు పెట్టి మీరు ఆ మోసపు మాటల్లో పడిపోమాకండి అని చెప్పి ఆయన పాపం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో తిరిగినా ప్రజలు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు అనేటప్పటికీ ఏదో ఇద్దాంలే అని నీకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంత సర్వనాశనం చేసావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు చూస్తే దాదాపు 25 సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్ర అప్పు 10.5 లక్షల కోట్ల రూపాయలు మిగిల్చి వెళ్ళటం జరిగింది.
ఈ 10.5 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్ము? మీ నాన్న నడ్డం పెట్టుకొని సంపాదించిన డబ్బులు నువ్వేమన్నా ఒక్క రూపాయి అయినా ప్రజలకి ఇచ్చావా? ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు, మరి బ్లడ్ బ్యాంకులు, పిల్లల్ని చదివిటాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఏ రోజైనా కానీ మీ నాన్న పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ఒక్క రూపాయన్నా ప్రజలకు అందించావా జగన్మోహన్ రెడ్డి గారు? లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఈ రోజున క్విడ్ ప్రోకో కేసుల్లో మరి కోర్టులు వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నావే జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఏ మొహం పెట్టుకొని గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు? కనీసం ఒక్క రూపాయి అక్కడున్న గిట్టుబాటు రావట్లేదు అని చెప్పి ఒక రైతు కన్నా నీ జేబులో డబ్బులు తీసి కనీసం ఒక 100 రూపాయలన్నా ఇవ్వగలిగావా జగన్మోహన్ రెడ్డి గారు? రైతుల కష్టాలు విన్నాను అంటున్నావు కదా, రైతుల కష్టాలు విన్నప్పుడు నీ జేబులో డబ్బులు ఏమన్నా ఇచ్చావా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్రలు చేస్తుంటే రైతులు కష్టాలు చెప్పుకుంటుంటే ఒక్కొక్క ప్రాంతంలో అడుగుతుంటే ఆయన జేబులో ఉన్న డబ్బులు 20,000 దగ్గర నుంచి 2-3 లక్షల దాకా స్పాట్లో ఇచ్చేసిన పరిస్థితి మరి గత ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నీకేముంది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ప్రతిపక్ష నేత అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, ప్రజల కష్టాలు గిట్టుబాటు ధర రాలేదన్నావు కదా, ఒక్క రూపాయి అన్న ఇవ్వచ్చుగా ఆ రైతు కుటుంబానికి సహాయం చేసే గుణం లేనోడివి. కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేసావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 10.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి తీర్చాలి అంటే ఎప్పటికి తీర్చాలి, ఎప్పటికి అవ్వాలి? ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ భూములన్నీ తాకట్లు పెట్టి ఈ రోజున నొక్కేసావంటే ఈ రోజున ఎంత దారుణమైన పరిస్థితి. ప్రభుత్వ ఉచిత పథకాలు పేరు పెట్టి ఇచ్చింది పథకాలేమో ఒక 20%, 80% ఏమో దొంగ పేర్లు పెట్టి కాజేయటం జరిగింది. ఎంత దారుణం! ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోవాలా? నీ పిల్లలేమో లండన్లో చదువుకోవాలా, ఇక్కడ పిల్లలేమో భవిష్యత్తు లేకుండా అంధకారంలో బతకాలా? ఎంత దారుణమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే మీరు మారకపోతే ప్రజలే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ పర్యటనలోకి వచ్చినా తరిమి కొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు సందర్శనకు వచ్చినప్పుడు అసలు ఈడెందుకు వస్తున్నాడు రా బాబు అని చెప్పి రైతులు స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు దించేశారు మిర్చి యార్డులో రైతులే ఇతని రాజకీయ ఫ్లెక్సీల్ని చించివేసేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు అంటే రైతుల నోట్లో మట్టి కొట్టడానికి గిట్టుబాటు ధర పేరుతో ఈ రోజున 10,000 నుంచి 14,000 ధర పలుకుతున్న రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, రైతుల్ని రాజకీయాల్లో వాడుకోవడానికి నువ్వు ఈ రోజున ఈ తప్పుడు పర్యటనలు చేస్తే రైతులు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రైతులకు నువ్వు గత ప్రభుత్వంలో ఏం చేసావనేది రైతులకి చాలా అనుభవం ఉంది. వాళ్ళ పంటలు పండించుకోవడానికి కనీసం కృష్ణా ఎడమ కుడి కాలువల్ని వదిలిన పరిస్థితి లేదు, గోదావరి జలాల్ని వదిలిన పరిస్థితి లేదు. పంటలు ఎండిపోయి రెండో పంట లేక రైతులు అడుక్కు తినే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో నువ్వు చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని రైతులు కోసం అని చెప్పి గిట్టుబాటు ధరలు అని చెప్పి వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా సరే మీరు మారకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో ఎలా అయితే మీకు బుద్ధి చెప్పారో అలానే మరలా మీకు దెబ్బ రూపంలో, ఓటు రూపంలో బుద్ధి చెప్తారు. దెబ్బ ఖచ్చితంగా ఈసారి ప్రజలు తిరగబడే పరిస్థితి మీ మీద ఉంటుంది. ఎందుకంటే
మీ చేసే ఎదవ పనులు, తప్పుడు ప్రచారాలు, మోసపు ప్రకటనలు, మోసపు ప్రచారాల మీద ప్రజలు విరక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే గత పాలనలో 5 ఏళ్ళు నమ్మారు. లాస్ట్లో మీ పరిస్థితి ఏంటనేది వాళ్ళు తెలుసుకోకొని లాస్ట్ సంవత్సరంన్నర 2 ఏళ్లలో ప్రజలందరూ మార్పు చెంది మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. మిమ్మల్ని నమ్ముకున్న గతంలో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ నాయకులు జైళ్ళకి వెళ్తున్నారు. అంటే మీ పాలన, మీ పార్టీ తీరు, ఇది మీ దౌర్భాగ్య స్థితి. రేపొద్దున అంటే ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను జైలు చేశాను, ఈ జైలు చేసినప్పుడు నేను ఒక్కనే చేయటం ఏంటి, అందరికీ జైలు రుచి చూపించాలి అని చంద్రబాబు నాయుడు గారిని 56 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టావు. ఇప్పుడు నీ నాయకుల్ని నువ్వే జైల్లో పెట్టిస్తున్నావు. ఎందుకు? నువ్వు ఈ గత ప్రభుత్వంలో నువ్వు ఇచ్చిన వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలతో వాళ్ళు చెలరేగిపోయి ప్రజల మీద పడి దోచుకొని కబ్జాలు చేసి తప్పుడు పనులు చేస్తే మరి ఈ రోజున ఆ సంబంధించిన కేసుల్లో వాళ్ళు ముద్దాయిలుగా సబ్ జైల్లో రిమాండ్లో ఉండే దుస్థితికి తెచ్చావంటే ఎంత దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం పెంచుకోండి. కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా మానుకోండి. ఇవి మానుకోకపోతే వీళ్ళందరూ మళ్ళా మీకు తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలుగా మరి అందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఈ రోజున రోడ్ల మీద మీరు ఈ ప్రకటనలు, ప్రచారాలు, ఈ పర్యటనలు మానేసి బుద్ధిగా మీరేదన్నా తెలియజేయదలుచుకుంటే, నిజంగా మీరు ఒక రాజకీయ నేత, దమ్మున్న నేత అయితే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి మీకు దమ్ముంటే. లేకపోతే మీరు గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బెంగుళూరు ప్యాలెస్లో పరిమితం అవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం.